విజయ్కు అంత సీన్ లేదు. ఇదేమన్నా ఎంజీఆర్ ఎన్టీఆర్ గార్ల కాలం అనుకుంటున్నాడా? చిరంజీవి పవన్ కళ్యాణ్ వల్లే కాలేదు, విజయ్ వల్ల అవుతుందా? తమిళనాడులో స్టాలిన్ చాలా బలంగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వంపై తమిళ జనాల్లో వ్యతిరేకత లేదు. కమల్ హాసన్ గారు పార్టీని పెట్టినా కూడా ఏం చేయలేకపోయారు కదా. ఇప్పుడు విజయ్ కూడా అంతే. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడం ఖాయం. బీజేపీ రాజకీయాలను ఎదుర్కోవడం విజయ్ వల్ల అవుతుందా అంటూ ఎన్నెన్నో విశ్లేషణలు, మరెన్నో రాజకీయ విమర్శలు. చివరకు ఎగ్జిట్ పోల్స్లో కూడా విజయ్ పార్టీని చిన్న చూపే చూశారు. సర్వే సంస్థలేవి కూడా విజయ్ పార్టీని అసలు లెక్కలోకి తీసుకోలేదు. పట్టుమని 10 సీట్లు కూడా రావని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తే, మరికొన్నేమో ఓ 20 సీట్లు వస్తాయేమో అని రాసుకొచ్చాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే తమిళనాడులో హంగు ఫలితం వస్తుందని, విజయ్ ఏ కూటమి వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే విజయం అంటూ రాసుకొచ్చాయి. 1-2 ఎగ్జిట్ పోల్స్ మాత్రమే విజయ్ సీఎం అవుతాడని, తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుందని తేల్చి చెప్పాయి. తీరా చూస్తే విజయ్కు పట్టుమని 10 సీట్లు కూడా రావన్న సర్వే సంస్థలన్నీ తెల్లముఖం వేసేలా, విజయ్ పార్టీని అసలు లెక్కలోకే తీసుకుని రాజకీయ విశ్లేషకుల నోళ్లను మూయించేలా విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులో విజయ్ దుందుబీ మోగిస్తోంది. ఆ పార్టీ అభిమానులు, ఆయన అనుచరులు, టోటల్ తమిళ సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు విజయోత్సాహాల్లో మునిగిపోయింది. కింగ్ మేకర్ కాదు, ఏకంగా కింగే కాబోతున్నాడంటూ టీవీకే అభిమానులు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే కేవలం 2 ఏళ్ల క్రితమే రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టిన విజయ్ టీవీకే పార్టీ ఇంతటి జనాదరణ ఎలా లభించింది? ఎన్నో దశాబ్దాలుగా తమిళనాడులో ఏడుతున్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను సోలోగా పోటీ చేసిన టీవీకే పార్టీ ఓడించడానికి కారణాలేంటి? తమిళనాడు సీఎం పీఠంపై విజయ్ను అక్కడి జనాలు కూర్చోబెట్టడానికి కీలకంగా మారిన అంశాలేంటి? ఏ కారణాల వల్ల ఇప్పుడు విజయ్ గెలిచేశాడు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఈ ఎన్నికల్లో విజయ్ గెలవడానికి మొట్టమొదటి ప్రధాన కారణం సోలోగా పోటీ చేయడం. ఈ ఎన్నికల్లో డిఎంకే పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసింది. కమల్ హాసన్ పార్టీ కూడా ఆ కూటమిలో ఉన్నప్పటికీ ఆయన పార్టీకి ఒక్క సీట్ను కూడా కేటాయించలేదు. ఇటు చూస్తే అన్న డిఎంకే, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేశాయి. విజయ్ మాత్రం సోలోగా పోటీ చేశాడు. నిజానికి విజయ్తో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ చాలా ట్రై చేసింది. స్టాలిన్ను ఓడించడం నీ ఒక్కడి వల్ల కాదు, మాతో కలిసి పోటీ చేయి, నీకు 50 సీట్లను ఇస్తామంటూ కమలం పార్టీ నేతలు రాయబారాలు కూడా పంపించారు. కానీ విజయ్ వాళ్ళ మాట వినలేదు. ఎన్నో రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా సరే విజయ్ మాత్రం తలొగ్గలేదు. ఒకనొక తరుణంలో అయితే కాంగ్రెస్తో పొత్తుకు విజయ్ ఓకే చెప్పారు. బీజేపీ అంటే తమిళ జనాలకు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి కాంగ్రెస్తో పొత్తుకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఆ పార్టీకి 60 సీట్లను కేటాయించి మరి ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు సాయం చేస్తామని కూడా విజయ్ ఆఫర్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం డిఎంకే పార్టీని కాదని మరి ముందుకు రాలేకపోయింది. స్టాలిన్ పక్కాగా గెలిచి తేల్తాడన్న అపోహలనే ఆ పార్టీ ఓడిపోయింది. దీంతో విజయ్ సోలోగానే బరిలోకి దిగేందుకు రెడీ అయిపోయాడు. నిజానికి ఆయన సోలోగా పోటీ చేయడం అనేది తన ప్రచారంలో ఆయనకు బాగా ఉపయోగపడింది. సింహం సోలోగానే వస్తుందంటూ ఆయన ఎన్నో సభల్లో చెప్పుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశంపై విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు గెలుస్తామన్న నమ్మకం ఉండబట్టే సోలోగా వస్తున్నామని కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు ఉన్న పార్టీల పట్ల జనాలకు విరక్తి ఉంది కాబట్టే కొత్త పార్టీని పెట్టాను, మళ్ళీ పాత పార్టీలతో నేనెందుకు పొత్తు పెట్టుకుంటానంటూ తన విధానాల గురించి జనాల్లోకి బలంగా వెళ్లేలా చేసుకున్నారు. అదే ఓ రకంగా విజయ్కు ఈ ఎన్నికల్లో బాగా ప్లస్ అయింది. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. ఇక విజయ్ ఈ ఎన్నికల్లో గెలవడానికి రెండో ప్రధాన కారణం తొందర పడకపోవడం. నిజానికి 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే విజయ్ కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత 3 నెలలకే దేశంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చేసాయి. విజయ్ తలుచుకుంటే ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టొచ్చు. కానీ విజయ్ మాత్రం తొందరపడలేదు. ఇప్పుడే కదా పార్టీని పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను తన పార్టీని బలోపేతం చేయాలనుకున్నాడు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లీడర్లను ఎన్నుకున్నాడు. వివిధ పార్టీల నుంచి నేతలు వస్తామంటూ అభ్యర్థులను పంపిస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఆరా తీసి మరీ మంచోళ్ళైతేనే తీసుకున్నాడు. మెజార్టీ చోట్ల డాక్టర్లను, లాయర్లను, విశ్రాంత టీచర్లకు సీట్లను ఇచ్చి ఎన్నికల బరిలోకి దించాడు. గ్రామ స్థాయి వరకు పార్టీకి కార్యకర్తలు ఉండేలా, లీడర్లు ఉండేలా చేసుకున్నాడు. పెద్ద స్థాయి లీడర్లు కాకపోయినా బూత్ స్థాయిలో తమ పార్టీ తరపున ఒక్క కార్యకర్త అయినా ఉండేలా చేసుకున్నాడు.
ముందే తొందరపడి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే 1-2 సీట్లు వచ్చేయేమో. అదే జరిగి ఉంటే విజయ్ సత్తా ఇంతేనా, ఈ మాత్రం దానికి ఆయన పార్టీ పెట్టాలా అంటూ విమర్శలు వచ్చిపడేవి. పార్లమెంట్లో ఆయన పార్టీ చూపించిన పర్ఫార్మెన్స్ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లోనూ పడి ఉండేది. ఇప్పుడు వచ్చినంత రేంజ్లో ఆయన పార్టీకి సీట్లు వచ్చి ఉండేవి కాదు, సీఎం కూడా అయి ఉండేవారు కాదు. సో తొందరపడి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా 2 ఏళ్ల పాటు ఆగి మరీ పార్టీ నిర్మాణానికి ఆ టైంను వినియోగించుకోవడం అనేది విజయ్కు చాలా ప్లస్ అయింది. ఇక విజయ్ ఈ ఎన్నికల్లో గెలవడానికి 3వ ప్రధాన కారణం తమిళనాడులో బలమైన రాజకీయ ప్రత్యర్థులు లేకపోవడం. ఒకప్పుడు ఎంజీఆర్, కరుణానిధి అన్నట్టుగా అక్కడ రాజకీయాలు నడిచాయి. ఆ తర్వాత కరుణానిధి వర్సెస్ జయలలిత అన్నట్టుగా పాలిటిక్స్ నడిచాయి. జయలలిత, కరుణానిధి గారు మరణించిన తర్వాత స్టాలిన్ గారు సీఎం అయ్యారు. జయలలిత పార్టీలో నెంబర్ 2 ఎవరూ లేరు. బీజేపీలో అన్నామలైను గతంలో చాలా ప్రమోట్ చేశారులే కానీ ఆ తర్వాత ఆయన్ను కూడా పక్కన పెట్టేశారు. స్టాలిన్ ఇమేజ్ ముందు వాళ్ళంతా వెలవలబోతున్న పరిస్థితి. ఆయన ఢీ కొట్టే ప్రతిపక్ష నేత ఎవరూ కూడా బలంగా లేకపోవడమే కాదు, ఆయన స్థాయి లీడర్ మిగిలిన పార్టీల్లో ఎవరూ లేరని రాష్ట్రమంతా ఫిక్స్ అయిపోయిన తరుణంలోనే విజయ్ కొత్త పార్టీని అనౌన్స్ చేశాడు. స్టాలిన్ ఇమేజ్ను మ్యాచ్ చేస్తూ సినీ ఇమేజ్తో విజయ్ చెలరేగిపోయాడు. జయలలిత గారు లేని అన్నా డీఎంకే రోజు రోజుకు బలాన్ని కోల్పోతోంది. దీంతో అనివార్యంగానే అక్కడ రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ రాజకీయ శూన్యతను విజయ్ క్యాష్ చేసుకున్నాడు. అన్నా డీఎంకే ఓట్లకు భారీగా గండి కొట్టాడు. ఆ పార్టీ కార్యకర్తలను తన పార్టీ కార్యకర్తలుగా మార్చేసుకున్నాడు. సరైన టైంలో పార్టీని పెట్టి ఇప్పుడు ఏకంగా సీఎం పీఠంపైనే కూర్చోబోతున్నాడు. ఇక విజయ్ ఈ ఎన్నికల్లో గెలవడానికి 4వ ప్రధాన కారణం ఒత్తిళ్లకు లొంగకపోవడం. ఆయన రాజకీయ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది అమాయక జనాలు ప్రాణాలు కోల్పోయారు. అయితే విజయ్ తప్పేమీ లేకపోయినా ఆయన్నే ఈ కేసులో బాధ్యుడిగా చేర్చి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. బీజేపీ, అన్నా డీఎంకే కూటమితో పొత్తు కోసం విజయ్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగాను ఇబ్బందులు పెట్టారు. జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా రావాల్సిన తన చివరి సినిమాను విడుదల కాకుండా చేశారు. అప్పుడు ఇప్పుడు అంటూ చివరకు ఎన్నికల వరకు నాచుతూ వచ్చి చివరకు జననాయకన్ సినిమాని కిల్ చేసిన పరిస్థితి. అంతేకాదు టీవీల్లో ఆయన సినిమాలను కూడా రాకుండా చేశారు. ఆయన నటించిన పాత సినిమాల పాటలు కూడా టీవీల్లో రాకూడదంటూ ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలను ఇప్పించారు. అంతేకాదు ఐటీ దాడులను చేయించారు. అంతటితో ఆగలేదు. ఎన్నో ఏళ్లుగా భార్య భర్తలిద్దరూ విడివిడిగానే ఉంటున్నా సడన్గా ఇప్పుడు ఆయన భార్యను తెర ముందుకు రప్పించారు. పక్కా ప్లాన్ ప్రకారమే తెచ్చారో లేక ఆమె స్వయంగా ముందుకు వచ్చారో తెలియదులే కానీ సడన్గా విడాకుల కేసును వేయించారు. భార్య పిల్లలనే సరిగా చూసుకుని వాడు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తాడంటూ విమర్శలను గుప్పించారు. అంతేకాదు సినీ నటి త్రిష్తో అక్రమ సంబంధం ఉందంటూ ఆమె ఇంట్లోంచి ముందు నువ్వు బయటకు రా అంటూ ఏకంగా బీజేపీ నేతలే ప్రకటనలు చేసిన పరిస్థితి. ఈ అవమానాలన్నింటినీ కూడా విజయ్ తట్టుకున్నాడు. ప్రత్యర్థులు ఎంతగా విమర్శలు చేస్తున్నా పొలిటికల్గా కౌంటర్ చేశాడు తప్పితే తన వ్యక్తిగత జీవితం గురించి మాటలను దాటలేదు. నా సమస్య గురించి నేను చూసుకుంటాను, మీకు దాని గురించి అనవసరం అంటూ ఒక్క మాటలో తేల్చి చెప్పేసి పొలిటికల్ మెచ్యూరిటీని జనాలకు చూపించాడు. అవతల వాళ్ళ పరువు తీసేలా మాట్లాడుతున్నా సరే విజయ్ మాత్రం తన పనేదో తాను చేసుకుంటూ పోయాడు. తమిళ జనాలంతా వీటిని నిశితంగా పరిశీలించారు. అంతగా అవమానిస్తున్నా సరే చిరునవ్వుతో ఎదుర్కొంటున్న విజయ్ను హక్కున చేర్చుకున్నారు. తమ ఓట్లతోనే ఆయన ప్రత్యర్థులకు జవాబు చెప్పారు. ఇక విజయ్ ఈ ఎన్నికల్లో గెలవడానికి 5వ ప్రధాన కారణం సామాన్యులకు తన పార్టీలో పెద్దపీట వేస్తూ తన పార్టీలో ఎమ్మెల్యే సీట్లను ఇప్పించడం. తన కారు డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే సీటునిచ్చి తమిళ జనాల దృష్టిలో హీరో అయిపోయాడు. అప్పట్లో ఎన్టీఆర్ గారు లారీ డ్రైవర్లను ఎమ్మెల్యేలుగా నిలబెట్టారని చెప్పుకునేవాళ్ళు. టీచర్లను, లాయర్లను, డాక్టర్లను, సామాన్యులను ఎమ్మెల్యేలను చేశారని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మరీ ఆ స్థాయిలో కాకపోయినా ఎలాంటి అవినీతి మరకలు లేని వాళ్లకు టికెట్లను కేటాయించి సామాన్యులకు సైతం తన పార్టీలో చోటు కల్పించి తమిళ జనాల మదిని దోచుకున్నారు. మిగిలిన పార్టీలకు తన పార్టీకి ఉన్న తేడా ఏంటన్నది స్పష్టంగా జనాలకు అర్థమయ్యేలా చెప్పాడు. తద్వారా సీఎం సీటుకు రాచమార్గాన్ని వేసుకున్నాడు. ఇవే విజయ్ ఈ ఎన్నికల్లో గెలవడానికి కారణమైన 5 అంశాలు. ఒకప్పుడు రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి వస్తారని హంగామా చేశారు. ఆయన ఎందుకనో ఏమో కానీ పాలిటిక్స్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కమల్ హాసన్ గారు పార్టీని పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. కెప్టెన్ విజయకాంత్ గారు పార్టీని పెట్టినా సీఎం పీఠాన్ని మాత్రం ఆయన దక్కించుకోలేకపోయారు. ఎంజీఆర్ గారి తర్వాత తమిళనాడులో సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచి సీఎం అవ్వబోతున్న నాయకుడిగా, సినీ నటుడిగా విజయ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతున్నారు. దక్షిణాది లెక్కల ప్రకారం చూస్తే గతంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా సొంతంగా పార్టీని పెట్టి అతి తక్కువ కాలంలోనే సీఎం పీఠాన్ని ఎక్కబోతున్న వ్యక్తిగా ఎన్టీఆర్ తర్వాత స్థానంలో విజయ్ చోటు దక్కించుకోబోతున్నారు. ఎంజీఆర్ గారు అన్నా డీఎంకే పార్టీని పెట్టకముందు కాంగ్రెస్, డీఎంకే పార్టీల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. గతంలో ఆయనకు రాజకీయ అనుభవం ఉండేది. కరుణానిధితో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన 25 ఏళ్ల తర్వాతే ఎంజీఆర్ సీఎం అయ్యారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చిన 9 నెలలకే సీఎం అయ్యారు.
అయ్యారు. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన 2 ఏళ్లకే సీఎం కాబోతున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ రికార్డును సాధించలేకపోయారన్నది వాస్తవం. ఇదండి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ విజయోత్సవానికి కారణమైన అంశాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.